ఎందుకంటే నాకు తమిళ్లో చెప్పే టైటిల్ నాకు చాలా బాగుంది అనిపించింది, అధ్యాయం 6. మరి అది సరే, ఇంగ్లీష్ ఫ్యాసినేషన్ తోటి ఇంగ్లీష్ టైటిల్స్ ఉంటే బాగుంటుంది, ఇది యూత్కి బాగుంటుంది అనే ఆలోచనలో వాళ్ళందరూ పడిపోయారు కాబట్టి బహుశా ఇంగ్లీష్ టైటిల్ కోసం వెళ్ళాడేమో. కానీ అధ్యాయం 6 అనేది మాత్రం ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ వెరీ బెస్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిలిం. బట్ వాటి ఏమైనప్పటికీ దీనికి సంబంధించి ఈ సినిమాని ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ఈ సినిమాని అతను చేయించడం, వాటిలన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే హీ మేడ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇంతకుముందు మేము కొన్నిసార్లు కొన్ని వీటికి చేసినా కూడా ఇతను ఆ స్థాయిలో చేయడం అనేది, ఆర్పి పట్నాయక్ ఒక సాంగ్, హరిహరన్ ఒక సాంగ్, దేవి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్, అలాగే చక్రి ఒక సాంగు, శ్రీలేఖ ఒక సాంగు, ఇలా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోటి మరి పాడించగలగడం అనేది చాలా గొప్ప విషయం. అది అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఆడియో క్యాసెట్లో ఇంత డీటెయిల్స్ ఉన్నాయి, ఇంతమంది పాడారు, ఈ 7 సాంగ్స్ ఇంత గొప్ప సాంగ్స్ అనేది జనంలోకి వెళ్ళాలి అంటే మధుర వాళ్ళు తీసుకువెళ్ళాలి. బహుశా మధుర వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద వచ్చారా? ఉన్నారు. మీరున్నారు. మీరు ఎన్ని క్యాసెట్లు వేశారో నాకు తెలియదు. ఇలాంటి సినిమాలకు మ్యూజిక్కే ప్రాణం. అంచేత దీన్ని మీరు బహుశా నా లెక్క ప్రకారం 3,000 2,000 వేసుంటారు, లేదంటే 5,000 వేసుంటారు. చూశాను కదా. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం జనంలోకి వెళ్ళడానికి. కనీసం 1,00,000 క్యాసెట్లు సీడీలు పెడితే తప్ప జనంలోకి పాటలు వెళ్ళవు. దానికి మీరు ఏం చేయాలో ఆలోచించండి. చిన్న పిక్చర్లు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరంతా. జస్ట్ మీకు ఫ్రీగా వస్తున్నాయి క్యాసెట్లు, మీరు ఫ్రీగా తీసుకుంటున్నారు. కానీ ఈ క్యాసెట్ తయారు చేయడానికి మాత్రం ఒక్క పాటకు 2.5-3 లక్షల రూపాయలు అవుతుంది. మీరు మర్చిపోతున్నారు. ఆడియో క్యాసెట్లు అమ్మేవాళ్ళు అందరూ మర్చిపోతున్నారు. జస్ట్ యువర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ది ప్రొడ్యూసర్స్. ఒక సినిమాలో ఒక సాంగ్ 2.5 లక్షలు అయితే, 7 పాటలు చేయడానికి కనీసం 15 లక్షలు అయితే, ₹1 కూడా ఇవ్వకుండా మీరు క్యాసెట్లు ఇచ్చేసే పరిస్థితికి ఇవాళ ఆడియో కంపెనీలు వచ్చాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ కామెంట్. బట్ మీరు తీసుకున్నారు. జస్ట్ ట్రై టు ప్రమోట్ ది ఫిల్మ్. ఎక్కడైనా ప్రతి చోట ప్రతి షాప్లోనూ ఈ క్యాసెట్ ఉండేటట్టు మీరు చేయండి. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు పాడిన క్యాసెట్ ఇట్స్ ఎ రేర్ క్యాసెట్. ఇటువంటి క్యాసెట్ అందరికీ అందేటట్టుగా చేయండి. అదొక్కటే నేను కోరుతున్నాను. దట్స్ ఆల్ ఐ విష్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆశీర్వదించిన దాసరి గారికి మిరాజ్ టచ్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. దాసరి గారు అత్యవసర సమావేశం నుంచి కేవలం సూర్యకిరణ్ అండ్ కళ్యాణి గారి కోసం ప్రత్యేకంగా విచ్చేయడం జరిగింది. వారి కొద్ది సమయాన్ని మా కోసం స్పేర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎవరి మాటల కోసం అయితే మనం అంటే దాసరి గారు మాట్లాడిన తర్వాత ఇక స్టేజ్ లో ఎవరు ఏం మాట్లాడాలా అని కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ కొంత లైవ్లీగా ఉండాలంటే వెంకటేష్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఐ రిక్వెస్ట్ వెంకటేష్ గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. ఏం మాట్లాడిన కదా దానికి లైవ్లీగా ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడి ఇలా ఉంటుంది చూడండి. సీరియస్ నోట్ నుంచి కొంత సరదా నోటికి తీసుకురాగలరు. అందరికీ నమస్కారం. Chapter 6. It's the first venture for Kalyani as a producer. మనస్ఫూర్తిగా ఈ పిక్చర్ చాలా బాగా ఆడాలని, మ్యూజిక్ ఇంతకే కొన్ని పాటలు విన్నాం, చాలా ఫ్రెష్గా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి శ్రీజ శివ. అండ్ ఈ మేనేజ్ టు రోప్ ఇన్ ఆల్ ద గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ టు సింగ్ సాంగ్. సో తప్పకుండా అది చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ సూర్యకిరణ్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. తప్పకుండా ఈ సినిమా ఫ్రెష్ ఫీలింగ్, ఫ్రెష్ లుక్తో తీశారని నమ్మకం ఉంటుంది. సో ఐ విష్ దెమ్ బోత్ ఆల్ ద బెస్ట్ అండ్ హోపింగ్ ద ఫిల్మ్ విల్ బి ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. అండ్ హోప్ చిత్రంతో తెలుగు చిత్రానికి జాతీయ అవార్డు సాధించినటువంటి సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కళ్యాణి గారికి హోప్ని అందించిన సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఈ చిత్రాన్ని ఐడియా మొబైల్ ఫోన్ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సంతోషం పత్రిక, తెలుగు సినిమా screen.com వీరందరూ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. వీరందరూ కలిసి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అండ్ అతిథులకి చిన్న గిఫ్ట్స్ అందజేస్తున్నారు. ఐడియా వారు పాత్రికేయ మిత్రులందరి మధ్యలోంచి ఒకరిని
గిఫ్ట్ విన్నర్ ని తీయాల్సిందిగా దాసనారాయణరావు గారిని కోరుతున్నాను. ఫస్ట్ దాసనారాయణరావు గారికి పాత్రికేయ మిత్రులు అంటే చాలా ఇష్టం కాబట్టి వారి చేతుల మీదుగానే ఈ లక్కీ డ్రా చేయాల్సిందిగా కోరుతున్నాను. KATA VENKAT కట్ట వెంకట్. రండి రండి, ఇక్కడ కూర్చుని సురేష్ గారికి వస్తే నేను ఒప్పుకోను అని ఆయన అంటున్నారు. ఆ గిఫ్ట్ మీరు తర్వాత ఇస్తారు. ఓకే, గిఫ్ట్ కలెక్ట్ చేసుకునే బాధ్యత. గిఫ్ట్ ముందే ఇవ్వాలా? గిఫ్ట్ ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్తారు. దాసరి గారిని మరో జర్నలిస్టుల నుంచే మరొక వెంకటేష్ గారు తీస్తున్నారు. వాసు వాసు దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రుల నుంచి మరొక పేరు తీయాల్సిందిగా రాజశేఖర్ గారిని కోరుతున్నాం. విజయ్ వివిఎస్. విజయ్ వివిఎస్.